ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. అయితే లాకప్ నుంచి ఆయన పాలన సాగిస్తుండడం చర్చనీయాంశమైంది. కస్టడీ నుంచి ఆయన ఇస్తున్న ఆదేశాలపై ఈడీ సీరియస్ అయినట్లు తెలుస్తుంది. ఉదయం లాకప్ నుంచి కేజ్రీవాల్ 2 ఆదేశాలు జారీ చేసినట్లు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. మొహల్లా క్లినిక్ లో ఉచిత ఔషధాల కొరకు ఉండడంగా చూసుకోవాలని సీఎం ఉత్తర్వులో పేర్కొన్నట్లు ఆరోగ్య మంత్రి తెలిపారు. కస్టడీలో ఉన్నప్పటికీ సీఎం ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారని సౌరభ్ పేర్కొన్నారు. హైదరాబాద్ తో సహా ముంబై, ఢిల్లీ, కురుక్షేత్ర, కోల్కతా వంటి పలు మేజర్ సిటీలలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం నిబంధనల ఉల్లంఘన కేసులో ఈ సోదాలు చేపట్టింది. ఈడీ సెర్చ్ ఆపరేషన్ లో అధికారులకు కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. ఓ ఇంట్లోని 2.54 కోట్ల రూపాయలు విలువైన నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఈడీ కీలక సమాచారం వెల్లడించింది. లోక్సభ ఎన్నికల్లో ఘన విజయంపై బీజేపీ తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తుంది. ముఖ్యంగా టికెట్ల కేటాయింపులో నిర్మోహమాటంగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం వ్యతిరేకతను అధిగమించడమే లక్ష్యంగా అన్ని చర్యలు తీసుకుంటుంది. ఎంతటి సీనియర్లైనా, ఎంత జనాదరణ ఉన్నా పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో మొత్తం 290 మంది సిట్టింగ్ ఎంపీలు ఇప్పటికే ఏకంగా 103 మందికి బీజేపీ టికెట్ నిరాకరించింది. బీజేపీ ఇప్పటిదాకా 6 విడతల 405 లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. టాటా గ్రూప్ కి చెందిన మల్టీపర్పస్ సూపర్ యాప్ టాటా న్యూస్ సెకండ్ వార్షికోత్సవం నాటికి మరో వినూత్న రంగంలోకి అడుగు పెట్టబోతుంది. దీని డిజైన్ రిఫ్రెష్ చేసిన యోచనలో ఉంది. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ వేదికగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ స్పేస్ లో ప్రవేశించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అత్యంత శక్తివంతమైన సౌర తుఫాన్ తాజాగా భూమిని తాకింది. గడిచిన 6 ఏళ్లలో ఇంత బలమైన సౌర తుఫాన్ భూమిని తాకడం ఇదే తొలిసారి. ఈ తుఫాను ఫలితంగా భూ అయస్కాంత క్షేత్రంలో తీవ్ర ఆవరణలు తలెత్తాయని అమెరికా వాతావరణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఈ సౌర తుఫాన్ చుట్టూ ఉన్న పరిస్థితి బలహీనపడుతున్నాయని, తుఫాన్ మాత్రం ఓ మోస్తరు స్థాయిలో కొనస్తుందని వెల్లడించాయి. రామకృష్ణ మిషన్ రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి స్మరణానంద కన్నుమూశారు. వృద్ధాప్య అనారోగ్య సమస్యల కారణంగా మంగళవారం రాత్రి 8 గంటల 14 నిమిషాలకు ఆయన కన్నుమూసినట్లు రామకృష్ణ మిషన్ తెలిపింది. జనవరి 29 అనారోగ్యంతో ఆయన దవాఖానలో చేరారు. రామకృష్ణ మిషన్ మఠానికి ఆయన 16వ అధ్యక్షులుగా 2017లో ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. వివాదాస్పద సాయుధ బలగాల చట్టం అమలును జమ్మూ కాశ్మీర్ లో రద్దు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జమ్మూ కాశ్మీర్ నుంచి కేంద్ర బలగాలు ఉపసంహరించి ఆ రాష్ట్ర శాంతి భద్రతలు అక్కడ పోలీసులు వదిలేయాలని భావిస్తున్నామని అన్నారు.